లోకమును దాని నివాసులను యెహోవావే. విన్నారా? దేవుని స్తోత్రం చెల్లించండి. ఈరోజు కీర్తన ద్వారానే చివరిలో కూడా కొన్ని విషయాలు చెప్పి ముగించబడుతుంది. ఎందుకంటే కీర్తన నేనే చెప్తున్నాను కనుక ఇక రెండు సందేశాలుగా ఉండదు, ఒక సందేశంగా ఉంటుంది. చాలా శ్రద్ధగా దేవుని మాటలు ఆలకిద్దాం. దేవుడు మనతో మాట్లాడనై ఉన్నాడు. ఆమేన్. సో దేవుని మాటల మీద మనసు పెడతాం. భూమియు దాని సంపూర్ణతయు, భూమియు దాని సంపూర్ణతయు అంటే భూమి మీద ఉన్న సమస్తం. భూమి మీద ఏమేమి ఉన్నాయో మనందరికీ బాగా తెలుసు. భూమి మీద ఎన్నో చెట్లు ఉన్నాయి, కొండలు ఉన్నాయి, భూమి మీద లోయలు ఉన్నాయి, చెరువులు ఉన్నాయి, కాలువలు ఉన్నాయి. భూమి మీద మనుషులు ఉన్నారు. దేవునికి స్తోత్రం. భూమి మీద ఎన్నో బిల్డింగ్స్ ఉన్నాయి, రోడ్లు ఉన్నాయి. భూమి, మనకు తెలిసిన భూమి చాలా చిన్నది. కానీ భూమి అంతా తిరిగి రావాలని కనుక ఒకవేళ ప్రయాణం అయితే అప్పుడు అర్థమవుతుంది భూమి చాలా పెద్దది అని. భూమియు దాని సంపూర్ణతయు, భూమియు దాని మీద ఉన్న సమస్తమును ఏమంటున్నాడు దేవుడు? భూమియు దాని సంపూర్ణతయు, లోకమును దాని నివాసులను యెహోవావే. అన్నీ దేవునివే. హల్లెలూయా, హల్లెలూయా. మనమేదో ఒక 2 సెంట్లు కొనుక్కొని లేదా ఒక 10 సెంట్లు కొనుక్కొని భూమి నాది అంటాము కదా. నిజమే. ఈ భూమి మనము డబ్బిచ్చి కొనుక్కొని ఇంతవరకు నాది అని అంటాం. అసలు భూమిని సృష్టించిన వాడు, లోకస్తులను ప్రతి ఒక్కరిని సృజించినవాడు, ఈ లోకంలో ఉన్న మనుషులందరినీ సృజించినవాడు, అందరికీ యజమానుడు. భూమికి కానీ మనుషులకు కానీ నాది అని చెప్పగలిగిన వాడు ఎవరైనా ఉన్నారంటే ఎవరు చెప్పండి? దేవుడు. గాడ్ ఈజ్ ద ఓనర్, వీఆర్ ఓన్లీ మేనేజర్స్. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరండి దేవుడు? ఓనర్. అసలు ఓనర్షిప్ ఎవరు కొన్నది? ఎవరు యజమానుడు? ఎవరిదండి ఈ భూమి? నేను ఇప్పుడు నిలబడ్డా నా 2 అడుగులు, నా అడుగులు ఉన్న ఈ స్థలము దేవుంది. ఆ స్థలమే కాదు, నిలబడిన నేను పైనుండి కిందకి ఎన్ని అడుగులు ఉన్నానో తెలియదు, కానీ ఐ ఆమ్ నాట్ ఓనర్ ఆఫ్ మై ఓన్ బాడీ, సోల్ అండ్ స్పిరిట్. నా ప్రాణాత్మ దేహములకు కూడా నేను ఓనర్ని కాదు. దేవుని స్తోత్రం చెల్లించండి. నేను ఉన్న భూమి కానీ నేను కానీ నాది కాదు, అంతా దేవుడిచ్చిందే. దేవునికే ఓనర్షిప్ ఉన్నది. నన్ను నిలబెట్టాలన్నా, నన్ను కూల్చివేయాలన్నా, నన్ను ఉంచాలన్నా, నన్ను తీసుకోవాలన్నా అధికారం ఎవరిదండి? నేను రాను అంటానికి నాకు అవకాశం లేదు. ఉండు అంటే ఉంటాను, రా అంటే వెళ్ళాల్సిందే. హల్లెలూయా. దీనికి ఓనర్ దేవుడు. ఈ గుండె ఇంకా ఆడుతుందంటే దానికి ఓనర్ దేవుడు. మీరు వచ్చి ఇక్కడ కూర్చున్నారంటే మీకు ఓనర్ దేవుడు, మీ యజమానుడు దేవుడు. హల్లెలూయా. యజమానుడు. గాడ్ ఈజ్ ద ఓనర్ ఆఫ్ ద హోల్ క్రియేషన్.
దేవుడు ఈ సర్వ సృష్టికి ఆయన యజమానుడై మరి మనం ఎవరమండి అంటే ఇందాకే చెప్పాను, మేనేజర్స్. బ్యాంకులోనే మేనేజర్స్ ఉంటారని, ఇంకేదో కంపెనీలో మేనేజర్స్ ఉంటారని మనకు తెలుసు కదా. అందరూ మేనేజర్సే. చప్పట్లు కొడదాం. ఎవరండి మనం? మేనేజర్స్. దేవుడిచ్చిన దానికి లెక్క చెప్పవలసిన వారము. దేవుడిచ్చిన సమస్తాన్ని చక్కగా నిర్వహించవలసిన వారము. వీ షుడ్ మేనేజ్ ఎవ్రీథింగ్ అండ్ గివ్ అకౌంట్ టు గాడ్. దేవుని బిడ్డలారా, మీరు సిద్ధంగా ఉన్నారా? ఒకరోజు ఓనర్ వస్తున్నాడు, అందరము ఓనర్ దగ్గరికి వెళ్ళి నిలబడతాం. అమ్మా, ఏం చేసావు విత్ యువర్ బాడీ, విత్ యువర్ సోల్? ఏం చేసావు? నీకు ఇచ్చిన రిసోర్సెస్ అన్నీ, నీకు ఇచ్చిన భూమిని ఏం చేసావు? నీకు ఇచ్చిన బిడ్డలను ఏం చేసావు? నీకు ఇచ్చినటువంటి ఇల్లు, వీటన్నిటికీ లెక్క చెప్పు. నాకు నీకు ఇచ్చిన సమయానికి లెక్క చెప్పు అని అడిగేటటువంటి ఒక యజమానుడు ఉన్నాడు. దేవునికి స్తోత్రం. నిన్ను, నన్ను, భూమిని, సమస్తానికి ఓనర్ అయినటువంటి ఆ దేవుడు ఒక రోజున అడుగుతాడు, కొందరిని మెచ్చుకుంటాడు. దేవుని స్తోత్రం. బడా నమ్మకమైన మంచి దాసుడా అంటారు. మీరు అనుకుంటున్నారు సేవ చేస్తూ ఉండగా పాస్టర్ గారిని, దేవుని సేవకులను మాత్రమే బడా నమ్మకమైన మంచి దాసుడా అంటాడు దేవుడు. మాకేమీ పర్వాలేదు, మమ్మల్ని అసలు ఏమీ అడగడు, సేవకులనే లెక్క అడుగుతాడని మీరు అనుకుంటున్నారు కదా. లేదు లేదు, అందరం దాసులమే. దేవునికి స్తోత్రం. దేవుడు నీకు ఇచ్చిన 60 ఏళ్ల గురించి లెక్క చెప్పాల్సిందే. దేవుడు నీకు ఇచ్చిన 90 ఏళ్ల గురించి లెక్క చెప్పాల్సిందే. దేవుడు నీకు ఇచ్చిన ప్రతి రిసోర్స్, అంటే నీవు అనుభవించే సమస్తం, నీ చేతికి వచ్చిన సమస్తం, నీ దగ్గర ఉన్న సమస్తం, నీది అనేది ఏదైనా నీకు దొరికిందంటే దాని అంతటి విషయంలో లెక్క చెప్పాలి, ఆఖరికి సమయముతో సహా. దేవుని స్తోత్రం. భూమియు దాని సంపూర్ణతయు యెహోవావే, నీవి నావి కాదు. మనం ఇక్కడ ఉండాలి కాబట్టి మనం అందరము కూడా గొడవ అవ్వకుండా, పోట్లాడుకోకుండా, మనం ఒక లెక్క, ఒక పద్ధతి, ఒక క్రమం ప్రకారము మనం అన్నిటిని స్వతంత్రించుకుంటున్నాము. కానీ అన్నిటికీ ఓనర్ ఆయనే. భూమియు దాని సంపూర్ణతయు, లోకమును దాని నివాసులను యెహోవావే. కాబట్టి మనం ఎల్లప్పుడూ ఎలా చూడాలో తెలుసా? ఎవరిని చూసినా దేవుడికి సంబంధించిన వాళ్ళు వీరు. హల్లెలూయా. వాళ్ళు ప్రభువుని నమ్మకపోయినా, వీళ్ళని పుట్టించింది కూడా దేవుడే, నన్ను పుట్టించింది దేవుడే. దేవుని మహాకృపని ఆవరించి నువ్వు ఆయన ఎరుగుటకు, ఆయన రక్షణ పొందుకోవడానికి దేవుడు నీకు అవకాశం ఇచ్చాడు. కానీ ప్రతి జాతి, ప్రతి దేశము, ప్రతి మనిషి, ఈ భూమి మీద ఉన్న సమస్తము దేవునివి. దేవుడు చూసేటప్పుడు ఇదంతా నాదేగా అన్నట్టు చూస్తాడు ఆయన. వీళ్ళందరూ నా ప్రజలేగా. మాట వింటేనేమో మాట విన్న వారికి ఒక రకంగా స్పందిస్తాడు, ఆయన నమ్మిన వారికి ఒక రకంగా స్పందిస్తాడు, నమ్మని వారికి అవకాశాలు ఇస్తూ ఉంటాడు. హల్లెలూయా. వాళ్ళు నా వాళ్ళు కాదు, మనం అంటాం అలాగా. అబ్బాయి వీళ్ళు మా వాళ్ళు కాదండి, వాళ్ళైతే మా వాళ్ళు. దేవుడు చూసేటప్పుడు అందరూ నా వాళ్ళే. దేవుని స్తోత్రం. భాషలు మార్చింది ఎవరో? భూమంతటికి మనుషులను ఏం చేశాడు ఆయన? తారుమారు చేసి విస్తరింపజేశాడు. భూమంతటికి కలర్స్ ఇచ్చింది ఎవరో? ఎన్ని కలర్స్ ఉన్నాయి భూమి మీద? 7? నాకైతే తెలీదు. ఎన్ని కలర్స్ ఉన్నాయి? ఈ 7లో మళ్ళీ ఒకదాని ఒకటి కలిపితే ఇంకో కలర్ వచ్చింది, మళ్ళీ దాన్ని ఇంకో దాన్ని కలిపితే ఇంకో కలర్. ఎన్ని కలర్స్ ఉన్నాయో ఏమో. అలాగే మనిషి యొక్క రూపము అనేక రకాల, ఏదైనప్పటికీ కళ్ళు, ముక్కు, చెవులు, నోరే
అవి కొంచెం వంకర టింకరగా ఉండొచ్చు, ఎలాగైనా ఉండొచ్చు. మొత్తానికి అందరికీ దేవుడు అవయవాలు ఇచ్చాడు, అందరికీ కలర్ ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. ఏదో ఒక కలరు. దేవుడే ఓనర్. హల్లెలూయా. దేవుడే ఓనర్ అండి. దేవుడు మనం సృష్టించాడు. నేనే నీ యజమానుడిని అంటున్నాడు ప్రతిరోజు. అందుకే ఈ యజమానుడికి మనము భయపడగలిగితే, అమ్మో ఓనర్ వస్తున్నాను అనగానే మేనేజర్స్ అందరికీ హడలు. ఆయన రాగానే లేచి నిలబడతారు. గుడ్ మార్నింగ్ సార్ అని చెప్పాల్సిందే. బికాజ్ ఈజ్ ద ఓనర్, ఈజ్ ద బాస్. ఎప్పుడైతే బాస్ వస్తాడో, ఎప్పుడైతే ఓనర్ అనే వ్యక్తి కనబడతాడో, వెంటనే ఆ మేనేజర్స్ అలర్ట్ అయిపోతారు. అలాగే మన జీవితంలో ప్రతి విషయంలో కూడా మనము దేవునికి స్పందించే విధానం అలా ఉండాలి. ఆయనేం కనపడతలేదండి, అంతా నా ఇష్టం, నా దేహం నా ఇష్టం, నా డబ్బులు నా ఇష్టం, నా కుటుంబం నా ఇష్టం, నా పిల్లలు నా ఇష్టం. ఎవరైనా పిల్లల్ని బాగా కొడుతున్నారు, ఏంటా మాటలు కొడుతున్నావు, మరి అంతగా బాధుతున్నావు ఏంటి, పిల్లలు పాడైపోతారు, నీకెందుకో, నా పిల్లలు నా ఇష్టం. ఏంటయ్యా అట్ట కొడుతున్నావు, నా భార్య నా ఇష్టం. నీ భార్యే రేపొద్దున ఓనర్ వస్తాడు. హల్లెలూయా. అన్నిటికీ లెక్క చెప్పాలి. నీకు నేను ఇచ్చినందుకు నువ్వేం చేసావు? ఒక గ్లాస్ ఇస్తే ఆ గ్లాసు ఎవరైనా గిఫ్ట్ ఇచ్చారనుకుందాం. ఎవరైనా గిఫ్ట్ ఇచ్చినప్పుడు ఆ గ్లాస్ మన దగ్గర ఉంటుంది. వాళ్ళు ఎప్పుడన్నా వచ్చి నేను ఇచ్చిన గ్లాస్ ఏమైంది అంటే పగిలిపోయింది అనగానే వాళ్ళు ఎలా చూస్తారు నిన్ను? అంటే నేను నీకు గ్లాస్ గిఫ్ట్ ఇస్తే విలువ లేదా నా గ్లాస్కి? నేను నీకు ఇచ్చిన గిఫ్ట్కి ఏం లేదు, విలువ లేదా? అలాగే దేవుడు కూడా నీకు నేను ఈ జీవితాన్ని ఇచ్చాను కదా, ఈ భూమి మీద ఇన్ని సంవత్సరాలు ఇచ్చాను, ఇన్ని టాలెంట్స్ ఇచ్చాను, ఇంత జ్ఞానం ఇచ్చాను. నీ జ్ఞానం వల్ల నలుగురిని పాడు చేసావు, కానీ నీ జ్ఞానం వల్ల ఎవరికైనా ఉపయోగపడ్డావా? నీకు ఇచ్చిన బలం వల్ల నలుగురిని కొట్టి నలుగురిని ఇబ్బంది పెట్టావు, కానీ నీకు ఇచ్చిన బలంతో కొందరినైనా సరే ఆదరించావా? ప్రతి ఒక్కటి యజమానుడు రాబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. యజమానుడు రాబోతున్నాడు ప్రియులారా. ప్రతి ఒక్కరిని లెక్క అడుగుతాడు. నేను నీకు ఇచ్చిన అవకాశాలు ఎన్నో ఉన్నాయి, నువ్వు నన్ను నమ్మావా అంటాడు ఆయన. నేను నమ్మడానికి నాకు తెలియదయ్యా, అసలు నీ గురించి నేను వినలేదా? అసలు ఆయన దగ్గర అబద్ధం చెప్పడానికి అవకాశం ఎక్కడుంది? ఈ సత్యము నీకు బోధించబడలేదా? ఈ సత్యం నీ చెవుల్లో పడలేదా? నా ప్రేమ నీకు అర్థం కాలేదా? నా త్యాగం నీకు అర్థం కాలేదా? నన్ను ఎందుకు నువ్వు నమ్ముకొనలేదు? నా యందు నేనేమన్నా అడిగానా? నా యందు విశ్వాసం ఉంచమన్నాను, విశ్వాసం ఉంచలేదు నువ్వు. నన్ను విశ్వసించకపోగా నన్ను దూషించావు, నన్ను తిరస్కరించావు కదా. సిలువలో యేసు ప్రభు, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు కనుక, తీర్పు తీర్చేటప్పుడు కూడా తండ్రి వీరేం చేశారో వీరు ఎరుగరు కనుక వీరిని నరకానికి పంపించుకొని పరలోకానికి పంపిస్తున్నా అన్నాడు. సిలువలో అన్నాడు ఆయన. దేవునికి స్తోత్రం చెల్లించండి. సిలువలో అన్నాడు, కానీ రేపొద్దున జడ్జిమెంట్ సీట్లో కూర్చున్న తర్వాత జడ్జిమెంట్ చేయాల్సి వచ్చినప్పుడు మీరేం చేశారో మీకు తెలియదు, అక్కడ రాదు ఆ మాట. మీకు నిర్ణయించబడిన ఆ చీకటిలోనికి మీరు వెళ్ళండి. ప్రియులారా, దేవుడు మనకి ఓనర్ అయి ఉన్నాడు. ఆయన సముద్రముల మీద దానికి పునాది వేసెను, ప్రవాహ జలముల మీద దాన్ని స్థిరపరిచెను. ఎప్పుడైనా ఆలోచించారా మీరు ఈ విషయాన్ని? ఇప్పుడు ఆలోచిద్దాం. ఎప్పుడైనా భూమికి పునాది ఉన్నది అని ఆలోచించారా? అవును, విన్నామండి. భూమికి దేవుడు పునాది వేసాడని విన్నాం. భూమికి ఏముందో చెప్పండి? ఈ ఇంటికి పునాది ఉండుంటుందా?
నేనైతే కాదు ఈ ఇల్లు కట్టించింది. మరి పునాది మీద కట్టారో పునాది లేకుండా కట్టారో నాకు తెలియదు. ఈ మాట అంటే మీరు నన్ను ఏమంటారు? ఈ ఇల్లు అయితే నేను కాదు కట్టించింది, మనం కట్టిన దాన్ని తీసుకున్నాం. అయితే ఈ ఇంటికి పునాది వేసినప్పుడు నేను లేను, నేను చూడలా. కాబట్టి ఈ ఇంటికి పునాది ఉందంటారా లేదంటారా? ఒకవేళ లేదని చెప్తే మీరు తొందరగా పరిగెడతారు. పునాది లేకపోతే ఏ ఇల్లు? భూమికి పునాది ఉన్నదంట. దేవునికి స్తోత్రం. దేనికి? భూమికి పునాది ఉన్నది. ఈ పునాది దేవుడు ఎక్కడ వేశాడో ఆన్సర్ ఇస్తున్నాడు ఇక్కడ. ఆయన సముద్రముల మీద దానికి పునాది వేశాను. దేవునికి స్తోత్రం. ఒక్కసారి గ్లోబ్ అంటే అర్థమైంది కదా. మన ప్రపంచం, మన యొక్క భూగోళం యొక్క ఆ గ్లోబుని మీరు ఒకసారి ఆలోచన చేస్తే సముద్రం కనపడుతుంది ఎక్కువగా. భూమి కనపడిద్దా? ఎక్కువ ఏం కనపడదు చెప్పండి? సముద్రం కనపడుతుంది. మధ్యలో భూమి కనపడతా ఉంటుంది. నేను కొన్నిసార్లు ఈ ప్రపంచ పటాన్ని చూసినప్పుడు అమ్మయ్య దేవుడు నన్ను భారతదేశంలో ఉంచినందుకు వందనాలని అంటాను. ఎందుకో తెలుసా? దానికి ఒక కారణం ఉంది. ఈ భారతదేశం పైన ఇటు రష్యా, ఇటు చైనా, ఈ మొత్తం లింక్ కలిసి ఉంది. పెద్ద గడ్డ ఇది. హల్లెలూయా. అదే అండమాన్ దీవులు అన్నారనుకోండి, వాటిని కొంచెం పెద్దగా చేసి చూడబోతే తప్ప కనపడవు అసలు. ఈ ప్రపంచపట్నం చుక్కల్లా కనపడతాయి. అర్థమవుతుందని నేనేం చెప్పాలనుకుంటున్నాను? మన దేశం అన్న కొంచెం ఒక పెద్ద గడ్డ, లేకపోతే అమెరికా ఒక పెద్ద గడ్డ, రష్యా ఒక పెద్ద గడ్డ, చైనా ఒక పెద్ద, కొన్ని ఇవన్నీ కలిసి ఉన్నాయి. అక్కడక్కడ చుక్కలు కనపడతాయి. ఈ చుక్కలు ఏంటంటే అది కూడా భూమే. మన దేవదాస్ బ్రదర్ వెళ్ళాడు కదా సీషెల్స్. ఒకసారి ఆ సీషెల్స్ని చూద్దామని చెప్పి నేను ఆ గ్లోబ్ని నేను పెద్దగా చేసి, ఆ మ్యాప్ని పెద్దగా చేసి చూస్తుంటే, ఓ అమ్మ ఈ సీషెల్స్ చాలా చిన్నగా ఉంది, పొరపాటు నేను వెళ్ళినప్పుడు ఇది మునిగిపోయింది అనుకోండి. చూసారా? భారతదేశంలోనే ఉంటే మంచిది. ఇది పెద్దగడ్డ, ఎంత దూరం వచ్చినా కింద నుంచి వస్తున్నాయి అనుకోండి నీళ్ళు, కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు పరిగెత్తవచ్చు. మీకు అర్థమైందో లేదో నేనేం చెప్పాలనుకుంటున్నానో తెలుసా? ఈ భూమి అంతటిని చూస్తే నీళ్ళ మీద ఉంది ఇది. దేవునికి స్తోత్రం. ఎందుకు భూమి అక్కడ ఉందో తెలియదు, దాని కింద మాత్రం నీళ్ళే. కింద ఏముందండి? నీళ్ళే. ప్రవాహ జలముల మీద భూమికి పునాది వేశాడు ఆయన. ప్రవాహ జలముల మీద భూమి. అదేలాగండి నీళ్ల మీద ఏదైనా ఉంటుందా? నీళ్ళల్లో ఏదైనా ఉంటుందండి? ఉంది, మనం నీళ్ళ మీదే. దేవుని స్తోత్రం చెల్లించండి. మనం ఉంది నీళ్ళ మీదే, మన చుట్టూ ఉంది నీళ్ళే. కప్పడము పెద్ద విషయమేం కాదు, ఎంతోసేపు పట్టదు అసలు. కప్పాలి అనేసి అనుకున్నాడు అనుకోండి, కప్పేస్తాడు ఆయన. ఏమైపోతాయో ఈ బిల్డింగ్లు, ఈ రోడ్లు, ఈ బళ్ళు, రైళ్ళు, బస్సులు ఏమైపోతాయండి? నీళ్ళ మీద ఉన్నది భూమి. అసలు ఇంకొక మాట చెప్పాలంటే ఆది కాండంలోకి మనం వెళితే నీళ్ళలోంచే బయటకు వచ్చింది భూమి. దేవుని స్తోత్రం చెల్లించండి. ఆది కాండం మొదటి వచనాలు జ్ఞాపకం చేసుకోండి. మొదటి అధ్యాయంలో ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. భూమి నిరాకారముగాను. భూమి నిరాకారం, భూమికి ఆకారమే లేదంట. గమనించండి, ఆదియందు దేవుడు భూమి ఆకాశమును సృజించాడు. అయితే భూమి యొక్క పరిస్థితి ఏంటో తెలుసా? భూమికి ఆకారమే లేదు. అంటే భూమి ఉంది కానీ భూమికి ఆకారం లేదు. చెప్పండి, భూమి ఉంది కానీ. చదవమ్మా. భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను. శూన్యం అంటే భూమికి ఆకారము లేదు, భూమి మీద ఏమీ లేదు, శూన్యమే. భూమి అనేది ఏదో ఉన్నది అంతే, కానీ దానికి ఆకారము లేదు, అది శూన్యంగా ఉంది. అసలు భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను. చీకటి అగాధ జలములపైన కమ్మి ఉండెను. అంటే ఏముంది? చీకటి ఉంది, ఇంకేముంది? జలములు ఉన్నాయి. చెప్పాలి, చీకటి
జలములు. ఈ జలములను ఎప్పుడు దేవుడు సృజించాడు అనేది వేరే టాపిక్. చీకటి అగాధ జలముల మీద కమ్మి ఉండెను. దేవుని ఆత్మ దేవుని ఆత్మ జలములపైన అల్లాడుచుండెను. దేవుడు ఎక్కడున్నాడు? ఆయన ఆత్మ ఎక్కడున్నదంట? జలముల పైన అల్లాడుచుండెను. దేవుడు వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగెను. వెలుగు మంచిదైనట్టు దేవుడు చూచెను. దేవుడు వెలుగును చీకటిని వేరుపరచెను. దేవుడు వెలుగునకు పగలనియు చీకటికి రాత్రి అనియు పేరు పెట్టెను. అస్తమయమును ఉదయమును కలుగగా ఒక దినమాయెను. మరియు దేవుడు జలముల మధ్య ఒక విశాలము కలిగి. ఆగండి చాలా జాగ్రత్తగా, మరీ ఎక్కువగా డీప్గా వెళ్ళడానికి సమయం చాలదు. అర్థం చేసుకోండి. జలములు ఉన్నదే జలముల మధ్య ఒక విశాలం కలిగా. ఆ జలములను ఈ జలములను వేరుపరచును గాక అని పలికెను. దేవుడు ఆ విశాలము చేసి విశాలము క్రింది జలములను విశాలము మీది జలములను వేరుపరచగా. ఇప్పుడు అర్థమవుతుంది. మరలా మీరు చదువుకోండి. ఆకాశము పైకి వెళ్ళిపోయిన జలాలు కొంత, పైన కింద, మధ్యలో ఆకాశం అంటున్నాడు. జలాలు పైన ఉన్నాయి, జలాలు కింద ఉన్నాయి. మనము జలాల మీద ఉన్నాం. చదువుదాం. ఆ ప్రకారమాయెను. దేవుడు ఆ విశాలమునకు ఆకాశమని పేరు పెట్టెను. అస్తమయమును ఉదయమును కలుగగా రెండవ దినమాయెను. దేవుడు ఆకాశము క్రిందనున్న జలము. జాగ్రత్తగా వినండి. దేవుడు ఆకాశము క్రింద, ఇప్పుడు ఆకాశం పైన జలాలు ఉన్నాయి, ఆకాశం క్రింద జలాలు ఉన్నాయి. ఇప్పుడు ఆకాశం క్రింద జలాల గురించి మాట్లాడుతున్నాడు దేవుడు. ఆకాశము క్రిందనున్న జలములు ఒక చోటనే కూర్చబడి ఆరిన నేల కనబడెను గాక అని పలుకగా. దేవునికి చప్పట్లు కొట్టండి అర్థమైతే. ఏమో మీలో నాకు అంత ఉత్సాహం కనపడతలా. దేవుని స్తోత్రం. ఆకాశము క్రిందనున్న జలములన్నీ అంటే అవి సర్దుకుంటున్నాయి. ఇప్పుడు అటు ఇటు సర్దుకుంటున్నాయి. ఒకచోట కూర్చబడి ఆ జలముల్లో నుంచి ఆరిన నేల కనబడును గాక అని పలుకగా ఆ ప్రకారమాయను. ఇప్పుడు దాకా ఆకారము లేనటువంటి భూమి, ఇప్పుడు దాకా ఆకారము లేనటువంటి నేల ఇప్పుడు జలములలో నుంచి, దేవునికి స్తోత్రం, ఆరిపోయి. ఎప్పుడు ఆరిపోయిందండి భూమి? అప్పుడే ఆయన చెప్పగానే. దేవునికి స్తోత్రం. సరే, మీకు ఇంకా అర్థం అవడం, ఒక టబ్బులో ఒక గుప్పుడు మట్టి తీసి, ఒక టబ్బు నిండా నీళ్లు పోసి ఆ టబ్బులోకి ఒక గుప్పుడు మట్టి తీసి వేయండి. అది భూమి, నేల. ఏమైపోయింది ఇప్పుడు? నీళ్ళల్లో అది కలిసిపోయింది. ఇప్పుడు మరలా అదంతా ఒక కుప్పగా తయారయ్యి అది పైకి వచ్చి తేలాలి. ఏం చేయాలి? మనం చాలా తిప్పలు పడాలి. మనమైతే దేవుడు ఒక మాట మాట్లాడితే నీళ్ళల్లో కలిసి ఉన్న భూమి, ఆకారము లేని భూమికి దేవుడు మాట్లాడగానే అది ఆరిపోయి, ఎక్కడ ఆరిపోయింది? నీళ్ళల్లోనే ఆరిపోయింది. అంతే, నీళ్ళల్లో ఆరిపోయి పైకి వచ్చి ఉంటుంది. దేవుని స్తోత్రం. ఇదండి దేవుని సృష్టి. ఎంత జ్ఞాని ఆయన, ఎంత శక్తిమంతుడు ఆయన. ఆరిన నేల కనబడును గాక అంటే కనపడిద్ది. అది ఆరిపోవాలి, అది నేలగా కనబడాలి. దేవునికి స్తోత్రం. ఆరిన నేల కనబడును గాక అని పలుకగా ఆ ప్రకారమయ్యను. దేవుడు ఆరిన నేలకు భూమి అని పేరు పెట్టెను. చప్పట్లు కొడదాం. మన నేల ఏ నేల చెప్పండి? మరలా చెప్పండి. దీనికి ఏం పేరు? భూమి. దీనికి ఏం పేరు? ఈ ఆరిపోయిన నేలని మరలా కలిసిపోమ్మా అంటే ఎంతసేపు? అంటే భూమి మరలా నీవు నీళ్ళల్లో కలిసిపో. 75% నీళ్ళు ఉన్నాయంట. 100లో 75% నీళ్ళు భూమి. అంతే. ఈ 25ని 75లో కలిపేస్తే భలేగా ఉంటుంది. ఒకప్పుడు ఇది కలిసిపోయి ఉన్నదే. ఆయన మన కోసము దీన్ని రప్పించాడు. దేవుని స్తోత్రం. నీళ్ళల్లో నుంచి రప్పించాడు భూమిని. నీళ్ళల్లో నుంచి ఆరి వచ్చింది. ఆరిన నేల నీళ్ళల్లో నుంచి వచ్చింది. నీళ్ళ పైకి వచ్చింది. కింద నీళ్లున్నాయి, పైన నీళ్లున్నాయి, మధ్యలో ఇప్పుడు భూమి ఉంది. భూమి పైన ఆకాశం ఉన్నది. ఇది దేవుని సృష్టి. ఈజ్ ద ఓనర్. ఆయనేనండి యజమానుడు. ఆయన యజమానుడు. మనం ఏం చేస్తున్నాం తెలుసా? ఆయన్ని
పక్కనుండయ్యా అంటున్నాం. మనం ఏం చేస్తున్నాం? పక్కనుండు. ఆయన యజమానుడు. దేవుని స్తోత్రం. ఈ భూమిని అలా తీసుకొచ్చాడు ఆయన. అందుకే బైబిల్ చెప్తుంది, ఆయన సముద్రముల మీద దానికి పునాది వేశాను. దేవునికి స్తోత్రం. మనము ఉన్న భూమి సముద్రముల మీద ఉన్నది. హల్లెలూయా. మనము ఉన్న భూమి జలముల మీద ఉన్నది. మనము నిలబడుతున్న భూమి. ఇదే అర్థం కావట్లేదంటే ఇంకొంతమంది వచ్చి అయ్యా భూమి తిరుగుతుంది అంటున్నారు. మనకు సృష్టి అర్థం కావడం అనేది ఇంపాసిబుల్. ఈ నీళ్ళలో నుంచి భూమి వచ్చింది, ఆరిపోయింది. ఆరిపోయిన నేలగా ఇది భూమిగా పిలువబడుతుంది. దీని మీద మనం తిరుగుతున్నాం. ఇప్పుడేమంటున్నారు తెలుసా? ఈ భూమి, ఈ సముద్రాలు, ఇవన్నీ అంటే భూగోళం మొత్తం ఏమవుతుందంట? చెప్పాలండి, నేను చెప్పట్లా. తిరుగుతుందని మీరు ఎవరైనా కొట్టాలనుకుంటే అది రాసిన వాళ్ళు కొట్టండి. ఇది తిరుగుతుంది, నిజమే. మరి ఇది ఎట్లా తిరుగుతుంది? ఈ నీళ్లు భూమి కలిసి ఉంది కదా, ఈ 75% నీళ్లు భూమి కలిసి ఉన్న ఈ భూగోళం మరి ఎలా తిరుగుతుంది? తన చుట్టూ తాను తిరుగుతుందంట. ఇది తన చుట్టూ తాను తిరుగుతూ ఎడ తిరుగుతుంది? సూర్యుడి చుట్టూ తిరిగి. ఏమన్నా అర్థమవుతుందా? సృష్టికర్త యజమానుడు ఉన్నాడు. ఆయన జ్ఞానము ఎవరికి అందదు. దేవుని స్తోత్రం. ఆయనే సర్వ సృష్టిని సృజించిన వాడు గనుక మనం ఏదైనా తెలుసుకోవాలంటే దేవుని దగ్గరికి వెళ్ళినాక ఈ మెకానిజం ఎలా పనిచేస్తుంది ప్రభువా ఒకసారి నాకు చూపించాయా అని అడుగుదాం. ఎక్కడికి వెళ్ళినాక అప్పుడు దాకా అడగొద్దు. అడిగేమంటే దానికి గ్రహించే శక్తి మనకి లేదు. ఒకటి నమ్ముదాం, దేవుడు ఏం చెప్తున్నాడో అది నమ్ముదాం. దేవుని స్తోత్రం. ఆయన సముద్రముల మీద భూమికి పునాది వేశాడో. మిమ్మల్ని ఎవరిని అడిగినా ఈ మాట చెప్పండి. మాకు బైబిల్ చెప్తుందండి, భూమి నేలలో నుంచి ఆరి బయటకు వచ్చింది. మరి భూమికి పునాది అండి సముద్రాలు. ప్రవాహ జలముల మీద దాన్ని స్థిరపరచను. అంటే ప్రవాహం అంటేనేమో కదిలిద్ది, కానీ ఆయన స్థిరపరిచిన భూమి ఏమో నీళ్ళ మీదే ఉంటుంది. నీళ్ళ మీద మళ్ళీ ముక్కలు అయిపోయి కొంచెం భూమి అటు ఇటు అటవదు. భూమిని ఉండమన్నాడు కనుక ఉంది. దేవుని స్తోత్రం. జలములు ఆయన సముద్రములకు కూడా, అది వేరే చోట. సముద్రములకు ఆయన ఏం చేశాడంట? పరిధులు నియమించాడు. సముద్రమా, బందర్లో ఉన్న సముద్రమా, ఇక్కడ దాకా ఉండును, ఇక్కడి నుంచి బందర్ వాళ్ళు జీవించాలి. దేవుని స్తోత్రం. బాపట్లలో ఉన్న సముద్రమా, నువ్వు ఇక్కడ దాకే ఉండు, ఏడు నుంచి పైకి రాబాకు, నేను చెప్తే రా 1 కిలోమీటరు, నువ్వు ఇక్కడ ఉండు, ఇక్కడి నుంచి బాపట్ల వాళ్ళు అందరూ బతుకుతారు. నీళ్ళకి ఆయన గీతలు గీశాడు, సముద్రానికి, నదులకి, అన్నిటికీ గీతలు గీశాడు. మనం ఇప్పుడు గీతలు గీసుకుంటున్నాం అన్ని మ్యాప్లు వేసుకొని. ఆయన ముందే చేసి పెట్టాడు. దేవుని స్తోత్రం. దేవుని స్తోత్రం. ప్రియులారా, దేవుడు యజమానుడై ఉన్నాడు మనకి, సమస్త భూమికి. ఆయనకి మనం భయపడవలసిన వారమై ఉన్నాం. ఆయన మన దేవుడు. ఆయన భూమిని అలా స్థిరపరిచాడు. యెహోవా పర్వతమునకు ఎక్కదగిన వాడెవడు? ఆయన పరిశుద్ధ స్థలములో నిలువదగిన వాడెవడు? దేవుడు ఏం కోరుకుంటున్నాడు? తన బిడ్డల్ని పరిశుద్ధత కోరుకుంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ఏమడుగుతున్నాడంటే, నువ్వు పరిశుద్ధంగా ఉంటావా? ఎందుకంటే నేను పరిశుద్ధుడను. ఆయన పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళాలంటే పరిశుద్ధులు. హల్లెలూయా. చూడండి, యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో చదవక్కర్లేదు, కానీ అక్కడ ఉన్న సందర్భం జ్ఞాపకం తెచ్చుకుంటే అక్కడ దూతలు ఉన్నారంట. ఒక్కొక్కరికి 6 రెక్కలు ఉన్నాయంట. వారు ఏం చేస్తున్నారు? 2 రెక్కలతో ఎగురుతున్నారంట. దూతలు, దేవుని యొక్క దూతలు 2 రెక్కలతో ఎగురుతూ, 2 రెక్కలతో కాళ్ళను కప్పుకుంటూ, మరొక 2 రెక్కలతో ముఖమును కప్పుకుంటూ యెహోవా పరిశుద్ధుడు, యెహోవా పరిశుద్ధుడు, యెహోవా పరిశుద్ధుడని గాన ప్రతిగానములు చేస్తున్నారు. దేవుని స్తోత్రం. దేవుని స్తోత్రం. దేవుడు పరిశుద్ధుడు, దేవుడు పరిశుద్ధుడు.
ఆ పరిశుద్ధ దేవుని దగ్గరికి వెళ్ళాలంటే మనల్ని పరిశుద్ధత కోరుకుంటున్నాడు. అందుకే ఇక్కడ కీర్తనకాడు, యెహోవా పర్వతమునకు ఎక్కదగిన వాడెవడు, ఆయన పరిశుద్ధ స్థలములో నిలువదగిన వాడెవడు. ఆయన పరిశుద్ధ స్థలములో ఆయన దగ్గరికి వెళ్ళాలంటే పరిశుద్ధత కోరుకుంటున్నాడు. ఆయన ఆ దేవుని సమీపించాలంటే పరిశుద్ధత కోరుకుంటున్నాడు. ప్రతి విధమైన అపవిత్రతను ఒప్పుకొని కడుగుకొని పరిశుద్ధుడైన దేవుని దగ్గరికి మనం వెళ్ళాలి. పరిశుద్ధత లేకుండా చెప్తారా? పరిశుద్ధత లేకుండా ఎవడును ప్రభువుని చూడలేడు. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యం. పరిశుద్ధత లేకుండా ప్రభువుని ఎవరు చూడలేరు. యెహోవా పరిశుద్ధ పర్వతానికి ఎక్కాలంటే పరిశుద్ధత కావాలి. దేవుని దగ్గరికి వెళ్ళాలంటే ప్రభువా నన్ను పవిత్రపరచు. దేవుని స్తోత్రం, నన్ను పవిత్రపరిచయ్యా. దేవుని సన్నిధికి రాగానే మనం ఏం అడగాలి చెప్పండి? నన్ను పరిశుద్ధపరిచయ్యా, నీ రక్తంతో కడుగయ్యా. నేను ఏయో మాట్లాడొచ్చాను ఇంటి దగ్గర, ఈ దారిలో ఏదేదో చేసి వచ్చాను ప్రభువా. కొన్నిసార్లు ప్రభువా అయ్యా నేను తప్పిపోతున్నాను ఆయన, నన్ను పరిశుద్ధపరచు నాయన, నీ రక్తం చేత కడుగయ్యా. నేను నీ సన్నిధికి రావాలి, నాలో పరిశుద్ధత పెరగాలి ప్రభు. దేవుని స్తోత్రం. పరిశుద్ధతలో పరిపూర్ణులం అవ్వాలి. హల్లెలూయా. మనము రోజు రోజుకి పరిశుద్ధులముగా అంతేగాని దేవుణ్ణి నమ్ముకున్నాం కదా నా ఇష్టం అనొద్దు. ఏమి విరిగిపోతాయో ఏమో. దేవుణ్ణి నమ్మే నా ఇష్టం, నా జీవితం, ఆ దేవుడు కృపామయుడేనా, అట్లా కఠినంగా ఉండకూడదు. మనము ప్రభువు దగ్గర ఆయన స్వరం వినాలన్న, ఆయనతో సహవాసం కావాలన్న పరిశుద్ధత. అందుకే పరిశుద్ధ పర్వతమునకు ఎక్కదగిన వాడేవాడు లేదా నిలవదగిన వాడేవాడు. 4వ వచనం నుండి, వ్యర్థమైన దాని యందు మనసు పెట్టకయు, కపటముగా ప్రమాణము చేయుకయు, నిర్దోషమైన చేతులను శుద్ధమైన హృదయమును కలిగి ఉండువాడే. చూడండి, దేవుడు తెలియపరుస్తున్న విషయాలు. వ్యర్థమైన దాని యందు మనస్సు. ఓకే, మన మనస్సు ఎక్కడ పెడుతున్నాం? మనస్సు ఎక్కడ పెడుతున్నాం కదా. రోజంతా మనసుకి పనే కదా. బాడీ పడుకున్నా, ఒకవేళ మనం పడుకున్నా కూడా మంచం మీద దేనికి పని ఉంటుంది చెప్పండి? ఆలోచించొద్దండి ఎక్కువగా, షుగర్ పెరిగిపోయిద్ది. ఆలోచించొద్దండి, బీపీ పెరిగిపోయిద్ది. ఆలోచించొద్దు అంటే ఈ చెప్పేవాళ్ళు, ఈ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి చెప్తే వినేవాళ్ళు ఏమంటారు తెలుసా? నువ్వు ఆలోచించట్లేదా అంటారు. అసలు ఆలోచించుకోకుండా ఎట్లా ఉండాలి అంటారు వాళ్ళు. దీనికి ఆన్సర్ ఏంటి చెప్పండి? ఎక్కువ ఆలోచించకూడదు, జరుగుతాయని సింపుల్గా ఎదుటి వాళ్ళని కొంచెం బలపరచడం కోసం వాళ్ళని మరీ ఎక్కువగా బాధపడుతుంటే వాళ్ళు ఢమ్ అంటారేమో అని భయంతో ఈ మాట చెప్తే నువ్వు ఆలోచించట్లేదా అంటారు వాళ్ళు. దానికి ఆన్సర్ ఎక్కడ ఉంది? మనసు ఎప్పుడు ఆలోచిస్తూ ఉంటుంది. అలాగే ఆలోచించడం వేరు, చింతించడం వేరు. ఇది ప్రమాదం. చెప్పండి అందరూ, ఏం చేయకూడదు? చింతించకూడదు. చింత మనల్ని, ఆరోగ్యాన్ని పూర్తిగా దెబ్బతీస్తుంది. చింతించకూడదు. నువ్వు అనుకున్నది నీకు దొరకలేదు, చింతించకూడదు. జరగలేదు, చింతించకూడదు. కొంతమందికి చింత ఎందుకో, ప్రభువా ఇలా జరిగింది, ఇలా జరగకుండా ఉంటే బాగుండు, కానీ ఇలా జరిగింది కాబట్టి నేను చింతిస్తున్నాను అంటే నీ చింత వలన జరిగిన దాన్ని త్రిప్పగలవా? ఏదో జరిగిపోయిందండి, చింతిస్తూ ఉన్నాం. అయ్యో చేతిలో గ్లాసు జారిపోయింది, పాలన్నీ నేలపాలైపోయినాయి. చింతిస్తూ ఉన్నావు, పాలు పోయినాయి, గ్లాసుడు పాలు ఏమైపోయినాయి, చింతిస్తూ ఉన్నావు. సరే, ఆ పాలు వెనక్కి వస్తాయా నేను అడుగుతున్నా? అయినా మనం చింతిస్తాం. ఇప్పుడు మొన్న నేను బెంగళూరు వెళ్ళాను. 25 సంవత్సరాల సెలబ్రేషన్కి ఫ్రెండ్ పిలిచాడని హడావుడిగా, నేను రానన్న, ఆయన ఫ్లైట్లో అయినా రావాల్సిందే అన్నాడని వెళ్ళాను.
చక్కగా లెదర్ షూలు వేసుకొని వెళ్ళాను. నాకున్న షూలు కొన్ని అకేషన్స్కే తీస్తాను అవి బయటికి. మొన్న వేసుకెళ్ళాను. ఆ ప్రోగ్రాం అయిపోయింది. ఆ తర్వాత ఇంకొక తమ్ముడి ఇంటికి వెళ్ళాను. ఒక సేవకుడు వచ్చి నాతో మాట్లాడుతున్నాడు. మన ఇద్దరం పైకి వెళ్ళి మాట్లాడుకుందామని చెప్పి, పైన చర్చి ఉంటుంది, కింద ఇల్లు ఉంటుంది. పైకి వెళ్ళబోతా నా షూలు చూసుకున్నాను ఒకసారి. బయట గేటు బయట చాలా కుక్కలు ఉన్నాయి. కుక్కలు పెంచే వాళ్ళకి చెప్తున్నాను ఈ మాట. బయట చాలా కుక్కలు ఉన్నాయి. మెట్లెక్కుతూ మళ్ళీ షూ చూసుకొని, కుక్కలు ఉన్నాయి ఏమన్నా లోపలికి వస్తాయా ఈ షూలు ఏమన్నా అనుకున్నాను. పరిశుద్ధాత్మ దేవుడు నాకు ఇంటి ఇచ్చాడు. కుక్కలు ఉన్నాయి నీ షూలు అని చెప్పాడు. ఏం కాదు, ఎట్ట వస్తే ఈ పెద్ద గేటు కింద నుంచి రాలేవులని నేను మెట్లు ఎక్కాను. ఒక గంట తర్వాత దిగొచ్చేటప్పటికి షూ లేదు. ఒక షూ లేదు, రెండిట్లో ఒకటి లేదు. అయ్యో నేను కొని ఎంతో కాలం కాలేదు ఈ షూ అని చెప్పంటే మా తమ్ముడు చాలా బాధపడి, ఉండన్నా ఎక్కడ పోదు, ఈ మామూలే మాకు జరుగుతూ ఉంటే నాకెందుకు చెప్పలేదయ్యా మీరు? ఇవేమో కొంచెం తక్కువ ఖరీదు కాదు, ఇది కొంచెం కాస్ట్లీ షూ నేను కొనుక్కుంది. అయ్యో సారీ అన్న, నువ్వేం బాధపడు, ఎక్కడ పోయి ఈ వీధిలో ఉంటాయని చెప్పి అర్ధరాత్రి 10:30 నుంచి 11:30 దాకా ఆ రోడ్డు అంతా తిరుగుతున్నాం. మేము ఆ పక్క రోడ్డు తిరుగుతున్నాం, ఆ షూ కనపడతలా. మీరు తిరగండి అని చెప్పి నేను వచ్చి కూర్చొని, పరిశుద్ధాత్మ నాకు షూ కావాల్సిందే. నా ప్రార్థనలు భలే విచిత్రంగా ఉంటాయి. బైబిల్ బ్యాగ్ పోయింది మొన్న, అది దొరికింది. తాడి గడపలో వదిలేసి వచ్చాను. ఏడో రోడ్డు మీద పడిపోయిన బ్యాగ్ దొరికింది మళ్ళీ. నాదేదైనా వస్తువు పోతే మాత్రం నేను ఖచ్చితంగా నా వస్తువు నాకు కావాలి ప్రభు అని కూర్చుంటా. అలాగే వీళ్ళు పాపం పిల్లలు, భార్య, భర్త, 2 పాస్టర్లు నా షూ కొరకు తిరుగుతున్నారు. ఈ 11 గంటల సమయంలో కుక్కలన్నీ ఉన్నాయి. సరే కూర్చొని నేను ప్రార్థన చేసి, వీళ్ళు ఏం చేశారంటే సీసీ కెమెరా ఓపెన్ చేసి సీసీ కెమెరాలో చూశారు. అది ఏం చేసిందంటే గోడ దూకొచ్చిందండి. నేను గేటు కింద నుంచి ఎలాగొచ్చింది అనుకుంటే అది గోడ దూకొచ్చింది. గోడ దూకొచ్చి ఒకదాన్ని పట్టుకొని పరిగెడుతుంది. అది పరిగెట్టిన లైన్లో అది ఎంతవరకు సీసీ కెమెరా కనబడి అటువైపు బ్యాక్ సైడ్ వెళ్ళి అటు నుంచి అటు వెళ్తే మొత్తానికి షూ దొరికింది, కానీ కొరికి పెట్టింది. కాసేపు బాధపడ్డా. అయ్యో ప్రభువా నన్ను క్షమించయ్యా, నువ్వు నాకు తెలియపరిచావు, ఎందుకో కుక్కలు వస్తాయా అని అనుకోని కూడా నేను తప్పు చేశాను, పైకి వెళ్ళిపోయాను. అయిపోయింది, అది అయిపోయింది. ఇప్పుడు అది కొరికిన తర్వాత వీళ్ళిద్దరూ వాళ్ళ కుటుంబాలు అందరూ బాధపడుతున్నారు. లేదు దీన్ని మనం సెట్ చేపిద్దాం, అది చేద్దాం, ఇది చేద్దాం అంటున్నారు. నేను కాసేపు బాధపడిచి నేను షూ గురించి చింతిస్తే మళ్ళీ అది వచ్చిద్దా? అయిపోయింది. నేను కొంచెం జాగ్రత్త పడాల్సింది. నేను చింతించటం వలన ఏంటి ప్రయోజనం? దేవుని బిడ్డలారా, ఇక్కడ ఉన్నవారు మీతో సూటిగా మాట్లాడుతున్నాను. మీరు ఏ విషయంలో చింతపడుతున్నారు? ఇప్పుడు ఉద్యోగం రాలేదనా? ఉద్యోగం పోయిందనా? అదేదైనా చింతించడం వలన ఉపయోగం మాత్రం ఏమీ లేదు. దేవుని స్తోత్రం చెల్లించండి. మన మనస్సు ఎప్పుడైతే దేవుని బట్టి సంతోషిస్తుందో, వ్యర్థమైన వాటి మీద మనస్సు పెట్టుకోకుండా మనము దేవుని బట్టి ఆనందించే మనసును ఎప్పుడు సంపాదించుకుంటామో, యెహోవా యందు ఆనందించువాడు ధన్యుడు. హల్లెలూయా. చింతించటం మొదలేసి జరిగిన అసలు బాధపడటం మానేసి దేవుని బట్టి ఆనందిస్తే సమస్తము సమకూర్చువాడు ఆయనే. హల్లెలూయా. ఆ రెండో రోజు బయటకు వస్తుంటే పొద్దున్నే మళ్ళా చెప్పులు కొనుక్కుందాం అనుకొని చెప్పులు కొనుక్కొని వచ్చాను. నేను ఇంకా ఏం చేస్తాం, షూలు తీసుకో. ఆ కుక్కను చూసి దీన్ని చంపాలనిపించింది.
మనకి నష్టం జరిగితే, మనకు నొప్పి కలిగితే మన మనస్సు ఎలా వెళ్ళిపోయిద్దో కదా, రకరకాలుగా వెళ్ళిపోద్ది. పరీక్షించుకోవాలి, ప్రభువా నా మనస్సు ఎలాగున్నది, నా మనస్సు ఎలాగున్నది. వ్యర్థమైన దాని యందు మనస్సు పెట్టకయో, దేవునికి స్తోత్రం. కపటముగా ప్రమాణము చేయకయో. ప్రమాణము చేస్తారంట, కానీ ఎలా చేస్తారు? కపటమైన ప్రమాణము. సరే, అది మీకు తెలుసు. నిర్దోషమైన చేతులను శుద్ధమైన హృదయము కలిగి ఉండువాడే, ఇటువంటి వాడే అర్హుడంట దేవుని పర్వతమునకు ఎక్కటానికి. దేవుని స్తోత్రం. దేవుణ్ణి కలుసుకోవాలంటే ఇవన్నీ చెక్ చేసుకోవాలి. మనం ఎప్పుడైనా వ్యర్థమైన దాని యందు మనసు పెడుతున్నామేమో, కపటంగా ప్రమాణం చేస్తున్నామేమో, ఇవన్నీ చెక్ చేసుకోవాలి. 5వ వచనం, వాడు యెహోవా వలన ఆశీర్వాదము, అటువంటి వాడికి ఆశీర్వాదము. చెప్పకూడదా దేవునికి? హల్లెలూయా. దేవుని స్తోత్రం చెల్లించండి. ఎవరికంటే ఆశీర్వాదము? ఈ లక్షణాలు ఉన్నవారు. పరిశుద్ధ పర్వతానికి ఎక్కాలనుకున్న వ్యక్తి, అంటే దేవుని దగ్గరికి వెళ్ళే ప్రతి వ్యక్తికి ఇటువంటి గుణాలు ఉన్నట్లయితే వాడు యెహోవా వలన ఆశీర్వాదము నందు, తన రక్షకుడైన దేవుని వలన నీతిమత్వము నందును. దేవుని స్తోత్రం. ఆయన ఆశ్రయించువారు, యాకోబు దేవా నీ సన్నిధిని వెదకువారు అటివారే. ఇక 7వ వచనం నుంచి 10వ వచనం వరకు చూస్తే, గుమ్మములారా మీ తలలు పైకెత్తుకొనుడి, మహిమగల రాజు ప్రవేశించున్నట్లు పురాతనమైన తలుపులారా మిమ్మను లేవనెత్తుకొనుడి. ఎవరు వస్తున్నారంట? రాజు వస్తున్నాడంట. సమస్తాన్ని జయించిన రాజు ఆయన వస్తూ ఉన్నాడు కనుక గుమ్మములారా మీ తలలు పైకెత్తుకోండి, తలుపులారా మిమ్మల్ని లేవనెత్తుకోండి. ఇక్కడి నుంచి కింద ఆ వచనాలన్నీ కూడా, మహిమగల ఈ రాజు ఎవడు, బలశౌర్యములు గల యెహోవా, యుద్ధశూరుడైన యెహోవా, గుమ్మములారా మీ తలలు పైకెత్తుకోండి, పురాతనమైన తలుపులారా మహిమగల రాజు ప్రవేశించినట్లు మిమ్మల్ని లేవనెత్తుకోండి. మహిమగల ఈ రాజు ఎవడు, సైన్యములకు అధిపతి యెహోవా, ఆయనే ఈ మహిమగల రాజు. మహిమగల రాజు వస్తూ ఉన్నాడు. ఆయన కొరకు నీవు సిద్ధపడు. మహిమగల రాజు, ఆయనకి నీ తలుపులు తెరవు, నీ గుమ్మాలు సరిచేయబడాలి, నీ తలుపులు సరిచేయబడి ఆయన లోపలికి రావాలనుకుంటున్నాడు. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. అనేక మంది యేసు ప్రభువుని ఆ మహిమ కలిగిన రాజుగా హృదయంలోకి ఆహ్వానించలేకపోతున్నారు. అనేక మంది జీవితాల్లో ఆ రాజు నా లోపలికి రావాలి, ఈ సృష్టి అంతటిని చేసిన ఈ రాజు, నన్ను పుట్టించిన ఈ రాజు నా లోపలికి రావాలనే మనస్సు లేదు. మనుషులు ఎప్పుడు దేవుని దగ్గరికి వెళ్ళొస్తాం, దేవుని దగ్గరికి వెళ్ళి రావాలి, దేవుడున్నాడు దేవుని కలుసుకొని రావాలి అనేది ఒకటే మనసు పెడతారు. కానీ దేవుడున్నాడు, ఆ దేవుడు నా లోపలికి కూడా రావాలి. దేవుని స్తోత్రం, దేవుని స్తోత్రం. ఆ మహిమ కలిగిన రాజు నా లోపలికి రావాలి, నా లోపలికి ప్రవేశించాలి. అందుకే ప్రకటన గ్రంథం 3వ అధ్యాయంలో ఏముంది? ఇదిగో తలుపు నొద్ద నిలుచుండి తట్టుచున్నాను, ఎవడైనను నా స్వరము విని తలుపు తీసిన ఎడల అతనితో నేనును నాతో అతడును భోజనము చేయదుము. చప్పట్లు కొడతాం దేవునికి. ఇప్పుడు ప్రభు యొక్క మనస్సు ఏంటో తెలుసా? ప్రతి చిన్న బిడ్డలోనికి, ప్రతి యవనస్తుల్లోనికి, పెద్దవారిలోకి అందరి దగ్గరకు వచ్చి ఆయన తలుపు కొడుతున్నాడు. దేవుని స్తోత్రం. ఏం చేస్తున్నాడు చెప్పాలి అందరూ? ఏం చేస్తున్నాడండి? తలుపు తట్టుతున్నాడు. ఆయన తలుపు తట్టుతున్నాడు. ఆయన ఎవరో తెలుసా? మహిమ కలిగిన రాజు. దేవునికి స్తోత్రం. తండ్రి నీ మహిమలో నన్ను చేర్చుకోండి అన్నాడు కదా. ఆయన వచ్చి భూమి మీద అనేక మహిమ కార్యాలు చేసిన తర్వాత వెళ్ళిపోయేటప్పుడు, తండ్రి నీ మహిమలోనికి నన్ను చేర్చుకో. తన మహిమ అంతటిని ప్రక్కన పెట్టి వచ్చాడు ఆయన. హల్లెలూయా. భూమి మీదకి వచ్చేటప్పుడు దీనుడుగా వచ్చాడు ఆయన, దాసుడుగా వచ్చాడంట. ఎలా వచ్చాడండి? ఆయన తన మహిమతో వస్తే మనం బ్రతకగలమా? మనం చూడగలమా? అందుకే ఆయన తన మహిమను విడిచి తిరిగి మరలా మహిమలో చేర్చబడ్డాడు. భూమి మీదకి వచ్చి పాపాన్ని జయించి, సాతాన్ని జయించి, మరణాన్ని జయించి మహిమ గల రాజుగా ఆయన తిరిగి వెళ్ళాడు. హల్లెలూయా.
ఈ మహిమగల రాజు పరలోకములకు వెళ్ళి తండ్రి కుడి పార్శ్వమున కూర్చొని ఉన్నాడు. ఆ మహిమగల రాజు ఇంకా ఎక్కడ ఉండాలి అనుకుంటున్నాడంటే, ఎవరు తలుపు తీస్తే ఆ తలుపు గుండా వచ్చి అక్కడ ఉండాలనుకున్నాడు. చెప్పకూడదా దేవునికి? మహిమగల రాజు ఎక్కడ ఉండాలనుకుంటున్నాడండి? తలుపు తీసిన వారి దగ్గర ఉండాలనుకుంటున్నాడు. ఈ మూసుకొని ఉంటే ఈ తలుపు, ఈ హృదయాన్ని, వద్దు ప్రభువా, నాలోకి నువ్వేమి రావాల్సిన అవసరం లేదు, నా యొద్దకి ఏమి రావద్దయ్యా అని అంటే రాడు. ఆయన బలవంతంగా ఏమి రాడు. వస్తాడా? బలవంతంగా నీలోకి రావాలని చూసేవాడు ఎవరు? దేవుడు ఎప్పుడు ఎవరిని బలవంత పెట్టడు. నేను రానా? ఎవరైనా ఇంటికి వెళ్ళినప్పుడు మనం ఏం చేస్తాం చెప్పండి? వాళ్ళు తలుపులు వేసుకొని ఉన్నారనుకోండి, ఏం చేయాలి మనం? ఆ తలుపుని తోసుకొని వెళ్ళిపోవాలి అంతే. తోయకూడదా? ఏం చేయాలి చెప్పండి? తలుపు తట్టాలి. తలుపు తీసిన వాళ్ళు రమ్మంటే వెళ్ళాలి. ఎవరైనా మీ తలుపులను అలా తోసుకొని వస్తే మీరు ఊరుకుంటారా? పాస్టర్ గారైనా రాకూడదు అంతే, సీఎం అయినా రాకూడదు. ఎందుకు రావాలి? తలుపు వేస్తున్నప్పుడు తలుపు తట్టి రెండుసార్లు అంటే వెళ్ళాలా? అది మర్యాద. దేవుడు ఎప్పుడు రాడు, నువ్వు పిలిస్తే తప్ప. దేవుని స్తోత్రం. నువ్వు ఆహ్వానిస్తే తప్ప, నీవు కోరుకుంటే తప్ప, నీవు అనుమతిస్తే తప్ప నీ లోపలికి మహిమగల రాజు రాడు. మహిమగల రాజు ఆయన ప్రవేశించాలని, లోపలికి రావాలని ఆయన ఎన్ని సంవత్సరాలైనా వెయిట్ చేస్తూనే ఉంటాడు నీకోసం. దేవుని స్తోత్రం చెల్లించండి. ఎన్ని సంవత్సరాలైనా నజీరు లోపలికి రాణిస్తాడో లేదో అని ఎన్ని సంవత్సరాలు వెయిట్ చేస్తాడు ఆయన. అంతే. శ్రీను లోపలికి రాణిస్తాడో లేదో ఎన్ని సంవత్సరాలు వెయిట్ చేస్తాడు. రండి ప్రభు అంటే తప్ప రాడు ఆయన. దేవుని స్తోత్రం. మహిమగల రాజు వస్తున్నాడు. గుమ్మములారా మీ తలలు పైకెత్తుకొనుడి, తలుపులారా మిమ్మును మీరు లేవనెత్తుకొనుడి. ఎవరి జీవితంలోనికి ఈ మహిమ కలిగిన రాజు వస్తాడో, చాలామంది ఇంట్లోకి రండి ప్రభువా అని ఇల్లు ఓపెనింగ్కి ఈ ప్రార్థన చేస్తారు, కానీ హృదయంలోకి మాత్రం చోటివ్వరు. అసలు దేవుని యొక్క ఆ యొక్క రాజరికము లేదా ఆయన రాజుగా వచ్చి కూర్చున్నాడంటే దాని అర్థం ఏంటి చెప్పండి? లోపలికి రాజు వచ్చాడు అంటే పరిపాలన ఎవరు చేయాలా? అందుకే రానివ్వడు. అర్థమైందా? చాలామంది ఎందుకు ప్రభుకి స్థలం ఎవరో తెలుసా? ఆయన లోపలికి వచ్చాడంటే, రాజుగా వచ్చాడంటే ఆయన పరిపాలించాలి, ఆయన చెప్పినట్లుగా. అనేక మందికి ఇష్టం ఉండదు, ఆయన ప్రభువుగా ఉండటం ఇష్టం ఉండదు, ఆయన రాజుగా ఉండటం ఇష్టం ఉండదు, గనుక ఆయనకి స్థలం ఇవ్వట్లేదు. మరి ఇక్కడ మనం ఎలా ఉన్నాం? ప్రతిరోజు నువ్వే నా రాజు అయ్యా, నన్ను నడిపించు, నేను నీ దాసుణ్ణి, ఆర్డర్ మీ లార్డ్, నీ ఆజ్ఞ ఏమిటో చెప్పు, నేను చేస్తానయ్యా. దేవుని స్తోత్రం. ఈ కీర్తన ద్వారా ప్రభువా నీ ఆజ్ఞ నాకు అనుగ్రహించు. దేవుని స్తోత్రం. నువ్వు ఆజ్ఞాపించాయా? యు ఆర్ ద కింగ్. నువ్వు చెప్పు ప్రభువా, నేను చేస్తా, ఎలా నడుచుకోమంటే అలా నడుచుకుంటానయ్యా అనే అంత విధేయత మనలో ఉందా? అలాంటి తగ్గింపు మనకున్నదా? అలాంటి వినయం మనకున్నదా? ఆ విధంగా మన హృదయాలను ప్రతిష్ఠించుకున్నామా? దేవుని స్తోత్రం. దేవుడు ఇశ్రాయేలీలను ఒక్క సందర్భం జ్ఞాపకం చేసి ముగించేస్తాను. ఇశ్రాయేలీలను ఐగుప్తు దేశంలో బానిసలుగా ఉండగా మోషేని పంపించి
వారందరినీ ఐగుప్తులో నుంచి బయటికి రప్పించాడు. దేవుని స్తోత్రం. 430 సంవత్సరాలు వారు అక్కడ నలిగిపోయారు. వారు నలిగిన తర్వాత వాళ్ళు తట్టుకోలేక మొరపెట్టారంట. ఎలుగెత్తి మొరపెట్టి, ప్రభువా మాకు సహాయం చేయి. వారిని దేవుడు బయటికి తీసుకొచ్చాడు. దేవుని స్తోత్రం. ఐగుప్తు అనేది లోకానికి సాదృశ్యం. ఐగుప్తు అనేది పాపానికి సాదృశ్యం బైబిల్ వాక్యాల ప్రకారం. ఆ యొక్క పాపములో నుంచి, ఆ బానిసత్వములో నుంచి ఒక మనిషి బయటికి రావడం అంటే దేవుడి కార్యం. అది దేవుని స్తోత్రం. బయటికి వచ్చిన తర్వాత వారు స్వతంత్రులు అయిపోయారు. ఇక ఫ్రీ. వారిని పరిపాలించేటటువంటి వారు లేరిక. వారి మీద అధికారము చేసేవారు లేరిక. 6 గంటలకు లేకపోతే 6 గంటలకు వచ్చి కొరడాతో కొట్టేవాళ్ళు లేరిక. 7 గంటలకంతా పనికి వంగకపోతే తన్నేవాళ్ళు లేరిక. ఐగుప్తులో నుంచి బయటకు వచ్చేసారు వీళ్ళు. దేవునికి స్తోత్రం చెల్లించండి. ఎక్కడి నుంచి బయటకు వచ్చారు? ఎవరు అధికారం కిందకు వచ్చారు? ఇప్పుడు ఐగుప్తు అధికారము నుండి ఇప్పుడు ఎవరు అధికారం కిందకు వచ్చారు? ఒక విధంగా కనబడే నాయకుడు ఎవరు చెప్పండి? మోషే. కనబడే రాజు ఎవరు చెప్పండి? ఇప్పుడు మోషే. కనబడే అధికారి ఎవరు చెప్పండి? మోషే. ఇప్పుడు చెప్పండి, ఐగుప్తులో బాధపడి మొరపెట్టుకున్నప్పుడు దేవుడు మోషేని పంపించి ఆయన్ని నాయకుడిగా ఏర్పాటు చేసుకొని వీళ్ళని అప్పగించి వీళ్ళందరినీ నువ్వు తీసుకొని వెళ్ళు, నీ మాట ప్రకారం నడిపించంటే వీళ్ళందరూ బయటకు వచ్చారు కదా. ఇప్పుడు నేను ఒక ప్రశ్న అడుగుతున్నాను, మోషే నాయకత్వానికి లోబడ్డారా? దీనికి లింక్ చేస్తున్నాను నేను ఇప్పుడు మహిమగల రాజుకి. మోషే నాయకత్వానికి, మోషేని ఒక అధిపతిగా, నాయకుడిగా వీళ్ళ హృదయాల్లో తీసుకున్నారా? మీరు బానిసత్వములో ఉంటే, శ్రమలో ఉంటే నేను మిమ్మలను విడిపించాను. మోషేకి మీరు లోబడితే మిమ్మల్ని నేను బహుగా ఆశీర్వదించబోతున్నాను. మోషే ఫరో లాంటి వాడు కాదు. దేవుని స్తోత్రం. దేవుని స్తోత్రం. భూమి మీద సాత్వికుడు ఎవరైనా ఉన్నారా అంటే ఆ సాక్ష్యం ఎవరు పొందుకున్నారు? చెప్పాలి దేవుని బిడ్డలారా. మోషే కేవలము సాత్వికుడేనా? బైబిల్ ఏమని చెప్తుందో తెలుసా? మిక్కిలి సాత్వికుడు. దేవునికి స్తోత్రం. దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఇశ్రాయేలీలు ఎవరి చేతిలోకి వచ్చారంటే సాత్వికుడి చేతిలోకి వచ్చారు. ఇప్పుడు దాకా ఫరో చేతిలో ఉన్నారు. ఫరో ఎవరు చెప్పండి? కఠినుడు. ఎంత కఠినుడు అంటే ఆ విషయాలన్నీ ఇక మనము, ఆయన హృదయం ఎంత కఠినమైన హృదయమో తెలుసా? ఫరో మనుషుల యొక్క రక్తాన్ని త్రాగే వ్యక్తి. ఆ టైపు. ఆడ, మగ, చిన్నపిల్లవాడు, వృద్ధుడు తేడా ఏముండదు. ఈరోజు 50 ఇటుకలు చేయాలంటే 50 ఇటుకలు చేయాలి, లేకపోతే వాడు చచ్చేటట్టు కొడతారు. రేపొద్దున 200 ఇటుకలు తయారు చేయాలంటే 200 ఇటుకలు చేయాల్సిందే. అయ్యా మాకు ఇటుకలు చేయటానికి తగిన సామాగ్రి దొరకపోయినా చచ్చేవాను. అర్థం చేసుకోవడానికి ఈ మాట చెప్తున్నాను. ఇవి జరిగిన విషయాలే ఇశ్రాయేలు జీవితంలో. ఈరోజు 100 ఇటుకలు తయారు చేయండి, చేయాలా? రేపొద్దున 200 చేయండి, చేయాలా? 1000 కిలోల బరువున్న రాయిని ఇక్కడి నుంచి తీసి అక్కడ పెట్టాలి, లేకపోతే చావాలి. 1000 కిలోల బరువున్న రాయిని ఇక్కడి నుంచి తీసి ఆ పైన అక్కడ పెట్టండి అంటే ఎవరు? ఇశ్రాయేలీలు పెట్టాల్సిందే. ఎంత కఠినమండి అంటే మానవత్వం అనేది లేదా? ఇక లేదు.
వీళ్ళు మనుషులే అని చూసేది ఉందా? లేదు. అటువంటి రాజు చేతిలో నుండి ఇప్పుడు వీరిని నడిపించటానికి, వీరిని ఆశీర్వాదకరమైన స్థలములోకి తీసుకొని వెళ్ళడానికి సాత్వికుడు నాయకుడయ్యాడు. దేవునికి స్తోత్రం. అర్థం చేసుకోవడానికి ఈ పదాన్ని ఉపయోగిద్దాం. ఇప్పుడు ఇశ్రాయేలీలకు మహిమ కలిగిన రాజు మోషే. అర్థం చేసుకోవడానికి. ఇశ్రాయేలీలకు మహిమ కలిగిన రాజు, ఇశ్రాయేలీలను నడిపించే రాజు ఎవరు చెప్పండి? మోషే. మోషేకి లోబడ్డారా? మరి ఫరోకు లోబడ్డారు. అర్థమైందా ఇప్పుడు? మహిమ కలిగిన రాజు రావాలి, తలుపు తీసేవాళ్ళు కొద్దిమందే, వచ్చిన లోబడేవారు చెప్పాలి కొద్దిమంది. క్రూరుణ్ణి తీసివేసి మీకు సాత్వికుడిని ఇచ్చానయ్యా. ఆ సాత్వికుడి మీదకి మీరు కర్రలు ఎత్తుతారా? రాళ్ళు ఎత్తుతారా? ఆకలేసిందంట, ఆహారము దొరకలేదు అరణ్యంలో, రాళ్ళు ఎత్తుతున్నారు వీళ్ళు వీళ్ళ నాయకుడి మీదకి. అందుకే ఐగుప్తులో నుండి వచ్చిన ఇశ్రాయేలీలందరూ కనానులోనికి ప్రవేశించలేదు. దేవునికి స్తోత్రం. దయచేసి ఈ మాట అర్థం చేసుకోవాలి. ఐగుప్తులో నుండి బయటికి వచ్చారే కానీ ఎక్కడికి వెళ్ళలేదు. దేవుడు వాగ్దానం చేసిన వాగ్దాన భూమిలో అడుగు పెట్టలేదు. పాపములో నుంచి, లోకములో నుంచి, లోకములో ఉన్న పాపపు జీవితములో నుంచి నువ్వు బయటికి తీసుకొచ్చిన నీ ప్రభు నిన్ను బయటికి తీసుకొచ్చాడు. నువ్వు బయటకు వచ్చావు, కానీ ఈ మహిమగల రాజుకు లోబడకపోతే చివరిగా చేరాల్సిన గమ్యమైన పరమకణానికి సాధ్యం కాదు. లోతు అర్థమైంది కదా. ఈరోజు ఏం మాట్లాడుతాం? చివరి మాటలు. మనము బయటికి రావడం అనేది గొప్ప కార్యము. బయటికి వచ్చిన మనము గమ్యానికి చేరడం సంపూర్ణమైనది. యేసు ప్రభు ఈ భూమి మీదకి వచ్చింది. యోహాను సువార్త 10వ అధ్యాయం ప్రకారము యేసు ప్రభు ఈ భూమి మీదకి వచ్చింది గొర్రెలకు జీవము కలుగుటకును, అంతేకాదు సమృద్ధి జీవము కలుగుటకు వచ్చాడు ఆయన. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. యేసు ప్రభు తన గొర్రెలకు ఏమి ఇవ్వాలని వచ్చాడండి? జీవం ఇవ్వడానికి. ఆ జీవము ఎలాంటి జీవం అంట? సమృద్ధి జీవం. దేవునికి స్తోత్రం. ప్రభువు మనకి సమృద్ధి జీవం ఇవ్వడానికి వచ్చాడు. ఇప్పుడు ఈ సమృద్ధి జీవము అనుభవించాలంటే ఆయనే నీకు పరిపాలకుడుగా ఉండాలి. హల్లెలూయా. మన కానాను ఏది చెప్పండి? పరలోకం. ఇశ్రాయేలీల యొక్క కానాను భూమి మీద ఏంటి? కానానే. ఇప్పుడున్నారు కదా, ఆ స్థలమే, ఆ ప్రాంతం. ఇశ్రాయేలీలు ఐగుప్తులో నుంచి బయటకు వచ్చిన తర్వాత చేరాల్సిన గమ్యస్థానము కానాను. చాలామంది వెళ్ళలేదు. మనము పాపములో నుంచి, లోకములో నుంచి బయటకు వచ్చాం. ఇప్పుడు ప్రభు బిడ్డలమయ్యాం. దేవునికి స్తోత్రం చెల్లించండి. మనం ఎవరం? ఇప్పుడు ప్రభు బిడ్డలమయ్యాం. మనము ప్రభు దాసులమయ్యాం. ఇప్పుడు మనము చేరుకోవాల్సిన కానానికి ప్రయాణములో ఉన్నాం, అరణ్యములో ఉన్నాం. దేవుని స్తోత్రం. ఈ అరణ్యములో మనకి నాయకుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తే. ఆయనే సాత్వికుడు. హల్లెలూయా. ఎవరండి ప్రభు? మత్తయి సువార్త 11వ అధ్యాయం ప్రకారం ఏమున్నది? ప్రభు, నేను సాత్వికుడను, దీన మనసు గలవాడను, నా యొద్దకు వచ్చి నేర్చుకొనుడి. ఇప్పుడు మనం ఎవరి దగ్గరికి రావాలి? సాత్వికుడి దగ్గరికి రావాలి. ఈ సాత్వికుడు ఎక్కడ ఉండాలి? లోపల ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఈ సాత్వికుడు మన లోపలే ఉన్నాడు. ఈ సాత్వికుడికి మనము స్థానం ఇవ్వాలి. ఆ సాత్వికుడి దగ్గర నేర్చుకుంటే మనము పరమకాణానికి వెళ్తాం. దేవునికి స్తోత్రం. సాత్వికుడు అంటే అందరికీ చులకన. ప్రేమ చూపించేవాడంటే ప్రేమిస్తున్నాడు కదా అని కాళ్ళు తీసుకెళ్ళి తల మీద కూడా పెడతారు.
కొంచెం సీరియస్గా ఉండే వాళ్ళ దగ్గర చిన్న కొంచెం చక్కగా కూర్చోపోయినా పట్మని ఒకటి దెబ్బేస్తారు. లేకపోతే షర్ట్ సరిగా వేసుకోపోయినా కొంచెం పైకి లేచినా పట్మని ఒక దెబ్బేస్తారు అన్నట్టు. వాళ్ళ దగ్గర ఎలా ఉంటారు చెప్పండి? ఎవరైనా చాలా జాగ్రత్తగా, ఒకటికి 10 సార్లు అమ్మో వీళ్ళు కొడతారు, వీళ్ళు తిడతారని చాలా జాగ్రత్తగా ఉంటాం. ఈ మహిమ గల రాజు సాత్వికుడు కదా, అందుకే చాలా చులకన. అలా చేస్తే మనం కనానికి వెళ్ళాల్సిన వాళ్ళం. యేసు ప్రభుని నమ్మగానే లేదా బాప్తిజం తీసుకోగానే టప్ అని పరలోకం వెళ్ళిపోతున్నారు అనుకోండి, అది వేరే. అర్థమైందండి? ఎవరైతే వారి పాపాలు ఒప్పుకొని యేసయ్య దగ్గరకు వచ్చి నేను ఆయన నమ్మాను, నాకు బాప్తిసం ఇవ్వండి అనగానే వాళ్ళకి ఇలా బాప్తిసం ఇచ్చి లేపగానే వాళ్ళు ఉండరు, వెళ్ళిపోయారు అనుకోండి. ఎక్కడికి? పరలోకం. నాకు బాప్తిసం ఇవ్వండి పరలోకం వెళ్ళాలని, నాకు బాప్తిసం ఇవ్వండి పరలోకం ఇవ్వాలి, అందరూ వచ్చి అందరూ వెళ్ళిపోతున్నారు. అలాగైతే పర్లేదు, కానీ ఇంకా పరలోకం వెళ్ళలేదు మనం. యేసుప్రభు నమ్మాం, పాపంలోంచి ఐగుప్తులోంచి బయటకు వచ్చాం, బానిసత్వంలోంచి బయటకు వచ్చాం. ఇప్పుడు మిగతా ప్రయాణం ఒకటి మిగిలి ఉంది. దేవుని స్తోత్రం. ఈ ప్రయాణములో నీ లోపల ఉన్న రాజు నీకు సమృద్ధి జీవం ఇవ్వాలని కోరుతున్నాడు. సమృద్ధి జీవముతో నిన్ను నింపాలని, సమృద్ధిగా ఆయన నిన్ను ఆశీర్వదించాలి. అయితే ఆయనకి లోబడాలి. దేవుని స్తోత్రం. ఆయనకి లోబడాలి. ఆయన ఎవరైతే హత్తుకొని ఆయన మాట ప్రకారం ముందుకెళ్తారో వారి ప్రయాణంలో సక్సెస్ అవుతారు. ఇశ్రాయేలు గురించి ఒక మాట రాయబడి ఉంది, వారికి ఆహారం లేకపోతే ఆకాశము నుండి, నీళ్లు లేకపోతే, దేవుని స్తోత్రం, హల్లెలూయా, ఆహారం లేకపోతే ఎక్కడి నుంచి వచ్చిందండి ఆహారం? మోషే మీద రాళ్ళు ఎత్తారు, కొడదామనుకున్నారు, చంపేద్దామనుకున్నారు. మమ్మల్ని చంపడానికి తీసుకొచ్చేవా అన్నారు. కాదు, మన మనస్సు హల్లెలూయా దేవుని పట్ల ఎలా ఉంటున్నాం? చాలాసార్లు చిన్న పిల్లల వలె దేవుడి మీద తిరగబడతానే ఉన్నాం. తిరగబడి ఏం సాధిస్తాం? ప్రభువా ఇది లేదు, ప్రభువా అది లేదు, ప్రభువా నువ్వు నాకు సహాయం చేయట్లేదు. దేవుని యొక్క మాట లోబడేది తక్కువ, డిమాండ్ చేసేది ఎక్కువ. లోబడేది తక్కువ, డిమాండ్ చేసేది ఎక్కువ. నీవే నా ప్రభువు అని అంటామే కానీ ఆయన ప్రభుత్వంలో ఉండం. ఇశ్రాయేలీల గురించి విన్న ప్రతిసారి బా వీళ్ళు ఎంత చెడిపోయిన వాళ్ళు, ఎంతటి మూర్ఖులు అని అంటాం కానీ మనల్ని చూసుకోం. ఆలోచించండి, ఇశ్రాయేలీలను అంటున్నామే మనం, మన పరిస్థితి ఏంటి? దేవుడు ఇన్ని గొప్ప కార్యాలు చేసినా మళ్ళీ ప్రతిసారి తిరగబడతారండి వాళ్ళు. మరి నువ్వు ఇద్దరే వెళ్ళారు, మనలో ఇద్దరు వెళ్ళడం కోసం కాదు ఈ ప్రయాస, అందరం వెళ్ళాలి. ఇద్దరి కోసం కాదండి, ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరూ స్వతంత్రించుకోవాలి.
40 ఏళ్ళు వాళ్ళ బట్టలు ఏమవలేదు, చిరగలేదు, మాయలేదు. అదేంటో తెలీదు. వాళ్ళ చెప్పులు అరిగిపోలేదు. అంతటి అద్భుతాలు దేవుడు చేసినా లోబడలేదేంటి? నా ప్రశ్న అది. దేవుడు నిన్ను నన్ను ఇంతగా మాట్లాడుతూ బలపరుస్తున్నా మనం ఎందుకు లోబడకుండా ఉంటున్నాం? ఈ మహిమ కలిగిన రాజుకి మనము స్థలం ఇచ్చిన వారమేనా? లోబడుతున్న వారమేనా? సాత్వికుడు రాబోతున్నాడు. హల్లెలూయా. ఈసారి ఆయన యోధా గోత్రపు సింహముగా రాబోతున్నాడు. హల్లెలూయా. ఇప్పటి వరకు సాత్వికుడే ఆయన, రేపొద్దున సింహముగా రాబోతున్నాడు. భూమి మీద ఉన్న శత్రువుని నాశనం చేస్తాడు ఆయన. హల్లెలూయా. తర్వాత తీర్పు ఉన్నది గనుక ప్రభువా, నేను నా కుటుంబము నిన్నే సేవిస్తాం, నిన్నే వెంబడిస్తాం, నిన్నే ప్రేమిస్తాం, నీకే లోబడతాం. మనం సమర్పించుకుందాం. తల్ల వంచండి.